నేను ఒకసారి ఒక కుటుంబంలో జరిగినటువంటి ఒక స్టోరీ నేను చదివాను. వింటారండి? నేను ముగించబోతున్నాను. ఇద్దరు భార్యాభర్తలు మంచి దైవ సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక అబ్బాయి పుట్టాడు. వాళ్ళు అనుకున్నారు, ఈ అబ్బాయిని దేవుని కొరకు పెంచాలి. వాళ్ళ పెద్దవాళ్ళు ఆ అబ్బాయికి ఒక పేరు పెట్టారు, రామ్ అని. అయితే వీళ్ళు మాత్రం భక్తి కలిగిన వాళ్ళు కనుక, సరే పెద్దవాళ్ళ మాట మనం ఎందుకులేని వాళ్ళని గౌరవించి ఆ పేరు వదిలేశారు. వీళ్ళైతే ఒక ప్రార్థన చేస్తున్నారు, ఏమని అంటే, నా బిడ్డ దైవజనుడు కావాలి. ఏమని? దైవజనుడు కావాలని. 7 సంవత్సరాలు వచ్చేటప్పటికి దొంగతనాలకు అలవాటు పడ్డాడు ఆ అబ్బాయి. 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇంకొంచెం పెద్ద దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి గంజాయికి అలవాటు పడ్డాడు. 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. వాళ్ళ నాన్న ఎన్నోసార్లు కొట్టాడు, కానీ మారలేదు. జైల్లో వేయబడ్డాడు. వాళ్ళ నాన్న మొత్తుకున్నాడు, ఎందుకురా, ఒక్కగానొక్క కొడుకురా, అరే నిన్ను నువ్వు దేవుని కొరకు బ్రతకాలంటే నువ్వేందిరా లోకం కొరకు బ్రతుకుతున్నావు. డబ్బు ఎక్కువైంది. ఎందుకంటే తను ఆ మత్తు పదార్థాలకు అలవాటయ్యి వాటిని సాధించుకోవడానికి ఏ పనైనా చేయడానికి తెగించాడు. 22-23 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇక ఇంటిలో నుంచి వెళ్ళిపోయి మాఫియా డాన్స్ ఉంటారు కదా, వాళ్ళతో చేతులు కలిపి ఈ మాదక ద్రవ్యాలు చేర్చేటువంటి వాటిలో చేరి డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. వీళ్ళేమో ఇంటికాడ కూర్చొని తల్లిదండ్రులు ఇద్దరు, ఒక్కగానొక్క కొడుకునిచ్చావయ్యా, వాడు అన్ని విధాలుగా పాడైపోయాడు. నీ పాదాలు పట్టుకుంటున్నావు, నా బిడ్డ ఎందు ఒక్కసారి జాలి పడాయా అంటే. ఇంకా వీళ్ళకి వస్తున్న సమాచారం ఎలా ఉన్నాయంటే, మీ అబ్బాయి మాఫియా డాన్లతో కలిశాడు, ఏ సమయంలో మిమ్మల్ని కూడా పట్టుకోవచ్చు, పోలీసు మిమ్మల్ని కూడా ఎంక్వైరీ చేయొచ్చు అన్న వార్తలు వినబడతా ఉన్నాయి. తర్వాత దాదాపు 7 దేశాలకు ఈ మాదక ద్రవ్యాలను సప్లై చేసేదానికి వెళ్ళిపోయాడు అతను. ఇతనే ఒక డాన్గా మారిపోయి, డాన్ కింద చేరి ఇతనే ఒక డాన్గా వెళ్ళి దాదాపు 7 దేశాలకు మాదక ద్రవ్యాలు అందిస్తూ ఉన్నాడు. అది చాలదన్నట్టు తానే సొంతగా కొన్ని ఆయుధాలు తయారు చేసి అమ్మటం ప్రారంభించాడు. ఆ దేశాలలో ఉన్న నాయకులందరూ, ఆ దేశాలలో ఉన్నటువంటి వ్యవస్థలు ఉన్నాయి కదా, ఇలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళు పట్టుకోవడానికి వాళ్ళు చాలా పకడ్బందీగా ప్లాన్లు వేసినా ఎలాగోలా తప్పించుకుంటున్నాడు కానీ చిక్కట్లేదు. అన్ని వ్యసనాలకు అలవాటు పడిపోయారు. పేపర్లో వస్తూ ఉంటే వీళ్ళ తల్లిదండ్రులు చూసుకున్నారు, వీడు మావాడే, ఇక వీడు మారటం అనేది అసాధ్యం. అంతటితో ఆగలేదు. ఆయన ఏం చేశాడంటే, కొంతమంది మాంత్రిక విద్యలు ఉంటాయి కదా, అవి నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది, ఎవరినైనా సరే ఏదైనా మట్టు పెట్టవచ్చు అన్నట్టుగా కొన్ని మంత్ర విద్యలు నేర్చుకున్నాడు. అంటే ఒక్కోష్టి వీళ్ళ ఆశలకి ఏమాత్రం అందకుండా, రక్షించబడతాడని ఆశ లేకుండా, రక్షించబడటానికి ఆశలు కూడా లేకుండా ఆయన ఎలా అయిపోయాడంటే చివరికి మంత్ర విద్యలు ప్రయోగించేటువంటి రోజు క్షుద్ర పూజలు చేసుకుంటూ కూర్చునే పరిస్థితికి వెళ్ళిపోయాడు. సమాచారాలు వస్తూ ఉన్నాయి కానీ కొడుకు గురించి, ఇక వీళ్ళు రోజు రోజుకి ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఒకానొక ఘట్టం వచ్చింది, కొన్ని సంవత్సరాలు గడిచింది. వీళ్ళ ప్రార్థన అయితే ఆపలేదు. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఒకానొక సమయం వచ్చింది, అతనికి ఒక భయం కలిగింది. ఏంటంటే, నేను ఇన్ని సంవత్సరాలు అందరినీ, అన్ని దేశాల వాళ్ళని, వాళ్ళ ఇంటెలిజెంట్ వ్యవస్థని నేను మాయబుచ్చుతూ వచ్చాను, లంచాలించుకుంటూ వచ్చాను, కానీ ఏదో ఒక రోజు నన్ను పట్టుకుంటే నా పరిస్థితి ఏంది అనే ఆలోచనకు వచ్చాడు. ఒకరోజు ఏమైందో నాకు తెలియదు, కానీ ఆ వ్యక్తికి ఏమనిపించిందంటే, అందరినీ వదిలి ఒక హోటల్ రూమ్కి వెళ్ళి
ఆ హోటల్ రూమ్లో గడపాలనుకున్నాడు. ఒక హోటల్ రూమ్కి వెళ్ళి ఆ హోటల్ రూమ్లో ఒక్కడే వెళ్ళి ఉన్నాడు. అయితే ఇతనిలో కలవరం, ఒకవేళ నేను పట్టుబడితే నన్ను చంపేస్తారు కదా, నన్ను చంపేస్తారు కదా, ఇంత కోట్ల రూపాయల డబ్బులు ఇంత వ్యవస్థను నేను కలిగి ఉండి కూడా చస్తే ఏమవుతుందో అన్న ఆలోచన వచ్చింది. ఆ రూమ్లో కూర్చొని ఒక ఆలోచన చేశాడు. వాళ్ళెవరి చేతిలోనో చచ్చిపోయే కంటే నేనే చచ్చిపోతే ఎలా ఉంటుంది అని తనంతటా తానే ప్రాణం తీసుకోవడానికి సైనైడ్ తీసుకొని వెళ్ళాడు ఆ హోటల్ రూమ్కి. ఆ హోటల్ రూమ్ ఇచ్చిన వాళ్ళకి తెలియదు ఆ సంగతి. తను ఆలోచించుకున్నాడు, ఎట్లాగైనా సరే ఈరోజు నా జీవితాన్ని ముగించాలి, ఇక నాకు నెమ్మది పట్టుకుంటారు అన్న ఆలోచన వచ్చేసింది, అవిశ్వాసం వచ్చేసింది. ఎన్నో దుర్మార్గాలు చేశాడు, ఎన్నో హత్యలు చేశాడు, ఎన్నో రకాలుగా ఫ్రాడ్స్ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి పట్టుకుంటే చంపేస్తారు, వాళ్ళకి పట్టుబడక మునిపే నేనే చచ్చిపోదామని ఒక హోటల్ రూమ్కి వెళ్ళాడు. ఆ హోటల్ రూమ్ ఒకటి బుక్ చేసుకొని ఇక అందులో చావడానికి సిద్ధమవుతున్న వేళ ఆ దేశంలో ఒక యవ్వన దైవజనుడు, దేవుని పాదాలు పట్టుకొని రక్షించబడిన ఒక వ్యక్తి, తను దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఆ దైవజనుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దైవజనుడి పేరు అగస్టిన్. మనం పాత అగస్టిన్ ఒక ఆయన ఉన్నాళ్లే, ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి దైవజనుడు అగస్టిన్ అనే ఆ దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని పాదాలు పట్టుకొని అడుగుతూ ఉన్నాడు, దేవా నేను అతను పేపర్లో ఈయన పేరు చూశాడట, ఈయన చేస్తున్న దుర్మార్గాలన్నీ ఆ పేపర్లో వస్తే చూసి అతని కొరకు తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ దైవజనుడితో దేవుడు మాట్లాడుతున్నాడు, పలానా హోటల్లో పలానా రూమ్లో ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆయనకి సువార్త చెప్పు అన్నాడు. నమ్ముతారా ఈ మాట? నమ్ముతారా? ఎందుకంటే పౌలు దగ్గరికి అననీయాన్ని పంపించాడు కదా దేవుడు. నేను కూడా కొన్ని జీవితాల్లో నేను విన్నాను, చూశాను కూడా. అయితే ఆ దైవజనుడి దగ్గరికి దేవుడి మాటను తీసుకొని ఇక ఆలోచించుకుంటా ఉన్నాడు, ఎట్లా వెళ్ళాలి. అతనేమో భయంకరమైన వ్యక్తి, తన దగ్గర గన్నులు ఉంటాయి, నేను పొంగలే కాల్చి చంపుతాడేమో ఒక భయం ఉంది. కానీ దేవుడి మాట తీసుకొని తను చెప్పినటువంటి హోటల్ రూమ్కి వెళ్ళాడు, తలుపు కొట్టాడు. ఈ వ్యక్తి, ఈ మాఫియా డాన్, ఈ భయంకరమైన వ్యక్తి చెట్టు తలుపు తీశాడు. ఎదురుగా బైబిల్ పట్టుకొని నుంచున్న ఒక ఫాస్టర్ ఉన్నాడు. ఈయనకి ఫాస్టర్లు అంటేనే పడదు, చిన్నప్పుడెప్పుడో అసహించుకొని వచ్చేసాడు. కానీ ఎందుకో అప్పుడు ఆయనకున్న సమయంలో లోపలికి పిలవాలనిపించింది. లోపలికి వచ్చిన తర్వాత ఏం కావాలి, నాతో ఏం పని నీకంటే, లేదండి మీతో మాట్లాడడానికి వచ్చాను. కొద్ది నిమిషాల సంభాషణ జరిగినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అయ్యా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పనా అన్నాడు. ఎందుకు వచ్చాను అన్నాడు. ఈరోజు మీరు ఈ హోటల్ రూమ్ బుక్ చేసుకుని దేనికంటే చచ్చిపోవటానికి. స్టన్ అయిపోయాడు కాసేపు. ఈ సంగతి నాకు తప్ప నాతో ఉన్న వారు ఎవరికి తెలియదు కదా, నీకెవరు చెప్పారు అన్నాడు. నేను సేవిస్తున్న నా దేవుడు చెప్పాడు అన్నాడు. ఆ సైనైడ్ ఏదైతే తెచ్చాడో తీసి ఆ పొట్లో ఆయన ముందు పెట్టి, నిజమే నేను ఇప్పటి వరకు తిరుగులేని వాడిగా తిరిగాను, కానీ తిరుగులేని వాడిగా అన్నీ సాధించాను, కానీ ఎందుకు ఒక కలవరం నన్ను ఆవరించింది, ఒక భయం నన్ను ఆవరించింది. ఖచ్చితంగా నాకు కొంత సమాచారం ఉంది, నన్ను పట్టుకోవడానికి పక్కా ప్లాన్తో వస్తున్నారు, నేను ఈరోజు రేపు చచ్చిపోతాను, వాళ్ళ చేతుల్లో చావకూడదని నేను చావడానికి ఇక్కడికి వచ్చానంటే ఆ దైవజనుడు అన్నాడు, అయ్యా నువ్వు చావక్కర్లేదు, నువ్వు చావడానికి దేవుడు నిన్ను చేయలేదు, కానీ నువ్వు దేవుని మీద ఆనుకొని ఆయన కృప మీద ఆధారపడితే నా దేవుడు నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని నువ్వు మోకరించగలిగితే నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. దేవుని గురించి కొంత వివరంగా చెప్పాడు. ఆ భయంకరమైనటువంటి ఆ డాన్కి, ఆ మాఫియా ముఠా నాయకుడికి, భయంకరమైన ఆ వ్యక్తితో మాట్లాడుతూ అన్నాడు, నేను నీ కోసం నీ మీద చేతులుంచి ప్రార్థన చేయడానికి అవకాశం ఇస్తావా? చేయయ్యా, ప్రార్థన చేయి. తల వంచాడు. ప్రార్థన చేస్తూ ఉంటే తనను ఆవరించిన ఒక్కొక్క దురాత్మ ఆ దేహాన్ని వదిలిపోతూ ఉంది. దాదాపు ఒక 2 గంటల ప్రార్థన తర్వాత
2 గంటల ప్రార్థన తర్వాత ఆ పడిపోయిన స్థితి నుంచి లేచి కూర్చొని నెమ్మదిగా అంటున్నాడు, నాకేమైందండి అన్నాడు. ఏమీ కాలేదండి, ఇప్పటి వరకు నిన్ను పట్టి నిన్ను పాడు చేసిన దురాత్మలన్నిటి మీద నా దేవుడు విజయం ఇచ్చాడు నీకు. అప్పటి వరకు ఆయన వ్యర్థమైన వాటి గురించి ఆలోచన. ఫస్ట్ టైం అని అన్నాడు, అయ్యా నేనే వెళ్ళి పోలీసులకు లొంగిపోతే ఎలా ఉంటుంది? నన్ను తీసుకొని వెళ్ళు, నేను చేసినవన్నీ ఒప్పుకొని నా అంతటా నేనే వాళ్ళకి లొంగిపోతానని వచ్చి ఆ పోలీసు వ్యవస్థకు తను తానే పరిచయం చేసుకొని తనంతటా తానే అప్రూవర్గా మారి జైలు గోడలోకి పంపబడ్డాడు. అతను చేసిన వాటన్నిటి కొరకు శిక్ష వేశారు. జైలు గోడ లోపలికి వెళ్ళాడు, రక్షణ పొందే వెళ్ళాడు. ఆ జైలు లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు బైబిల్ చదవటం, మోకాళ్ళు వేయటం. ఆ జైలు గోడల్లో ఉండి ఆ ఖైదీలకి దేవుని గురించిన సువార్త చెప్పి ఇతని సాక్ష్యాన్ని, నేను ఇంత భయంకరమైన వ్యక్తిని నేను మారానురా బాబు, మీరు కూడా మారండి, మనము నరకాన్ని తప్పించుకోవడానికి పరలోకానికి చేర్చడానికి యేసు తప్ప మరొక దిక్కు లేదు. ఆ జైలు గోడల్లో స్వార్థ ప్రకటిస్తే ఈయన వాక్యం విని ఆ జైలు గోడల్లో దాదాపు కొన్ని 10ల సంఖ్యలో వాళ్ళు మార్పు చెందడానికి దేవుడు కృప చూపాడు. ఈ సమాచారం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. ఏమనంటే మీ కొడుకు మార్చబడ్డాడు. ఈరోజు జైలు గోడల మధ్యలో ఉన్నాడు, కానీ దైవ సేవ చేస్తున్నాడు మీ అబ్బాయి అంటే అప్పుడు వచ్చి చూసుకున్నారా? సాతానికి ఏం చేయడం తెలుసు అంటే పాడు చేయటం తెలుసు. పూర్తిగా పాడు చేస్తే దేవుడు అంటాడు, ఇంతకంటే ఏమైనా పాడు చేయగలవా? యోబు జీవితాన్ని పాడు చేసినప్పుడు చివరి వరకు చూశాడు, ఇంతకంటే ఏమైనా చేయగలవా అంటే ఇంకేం చేయలేను, నువ్వు పక్కకు బారా. సాతానుతో దేవుడు చెప్పాము, ఇంకా పక్కకు బారా, చూసుకుంది, ఇంకా అయిపోయింది కానీ ఇది వ్యవహారం అయిందిగా, పక్కకు బా. ఈ తల్లిదండ్రులు కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు, ఇక నా బిడ్డ ఆ స్థాయికి వెళ్ళి మారతాడా? నా విశ్వాసంలో ఉన్నాడేమో అనుకున్న ఆ విశ్వాసాన్ని కూడా వదిలి మాంత్రిక విద్యలు నేర్చుకున్న వ్యక్తి మారతాడా? కానీ మార్చగలడు నా దేవుడు. సర్వశక్తి గల దేవుడు నా దేవుడు. ఆయన చెప్తున్నాడు, నేను అంటే ఏంటి అంటే నాకు అర్థమైంది చెప్పనా? నా దేవుడు సర్వశక్తుడు ఏంటి అంటే పాడు చేయటం సాతాను చేస్తే పాడైన ప్రతిదాన్ని బాగు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు నా దేవుడు. ఈరోజు ఇక్కడికి వచ్చే ఎన్నో జీవితాలు పాడైపోయిన ఉన్నాయి, కానీ వాళ్ళందరినీ బాగు చేశాడు.